క్రానిక్ డిసీజెస్ అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పినట్టు జనరల్గా ఏదైనా ఒక డిసీజ్ అనేది ఒక 1 year నుంచో లేదంటే మినిమం ఒక 6 months నుంచి ఆన్ అండ్ ఆఫ్గా డిసీజ్ అనేది రిపీట్ అవుతూ ఉంటే, లేదంటే దానికి రకరకాల సిమ్టమ్స్ అంటే ఏదో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, మనం సింపుల్ ఎగ్జాంపుల్ సోరియాసిస్ తీసుకున్నాం. సోరియాసిస్ అంటే ముందు ఏదో పొలుసు వ్యాధి వచ్చింది కదా, చర్మం మీద పొలుసులు ఊడిపోతున్నాయి కదా, స్కేలీగా లేయర్స్ వస్తున్నాయి కదా అని దానికి ఏదో రకరకాల ఆయింట్మెంట్స్ లేదంటే రకరకాల ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ వాడతారు. వాడినప్పుడు ఏమవుతుందంటే అది డిసీజ్ అనేది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే డిసీజ్ అనేది అణగదొక్కిపోతూ ఉంటుంది, అంటే సప్రెస్ అయిపోతూ ఉంటుంది, అణిగిపోతూ ఉంటుంది. అది అణిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సోరియాసిస్ డిసీజ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి అని అడిగారు మీరు. అడిగినప్పుడు ఈ డిసీజ్, ఈ సోరియాసిస్ డిసీజ్ ఏమవుతుంది, ఏదైనా సరే ఒక మినిమం పీరియడ్ ఆఫ్ టైం అనేది మనం మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. అంటే అది ఒక 4 నెలలు అవ్వచ్చు, లేదంటే ఒక 5 నెలలు అవ్వచ్చు, లేదంటే ఒక నెల రోజుల్లోనే ఆ డిసీజ్ అనేది కంట్రోల్లో మనం తీసుకురాగలుగుతాం. సో ఈ డిసీజ్ ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు సోరియాసిస్ ఇలా అణిగిపోయినప్పుడు అది ఆర్థరైటిస్ కిందకి మారిపోతూ ఉంటుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చెప్తాం. సో జనరల్గా సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు ఆర్థరైటిస్లోకి వెళ్ళిపోతుంటారు. ఆర్థరైటిస్కి కూడా రకరకాల మందులు వాడుతూ ఉంటారు. ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత జాయింట్స్ అనేవి బెండ్స్ వచ్చేయటం, వంకర్లు వచ్చేయటం, డిఫార్మిటీస్ అనేవి డెవలప్ అవటం అనేవి జనరల్గా జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ఏంటంటే ఒక సీక్వెన్షియల్ చైన్ ఆఫ్ కాంప్లికేషన్స్. అంటే ఒక డిసీజ్, చిన్న డిసీజ్ మొదలుకొని అది లేయర్ బై లేయర్, మనకి ఏదైతే శరీరంలో మనకి 7 layers ఉంటాయో ఆ 7 layers ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ కాడి నుంచి న్యూరో ఎక్టోడర్మ్ వరకు 7 layers ఆఫ్ చార్ట్ ఉంటుందండి. అంటే సింపుల్ డిసీజ్ కాడి నుంచి క్రానిక్ డిసీజ్కి సప్రెస్ చేసేసుకుంటూ ఉంటాం మనమే దాన్ని. సో అలా సప్రెషన్ కాకుండా ఏదైతే నేను మన ఇంటర్వ్యూలో ఫస్ట్లో నేను మీకు ఈ సప్రెషన్, థియరీ ఆఫ్ సప్రెషన్ అనేది ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. హోమియోపతిలో మాకు చెప్తారు, మమ్మల్ని చదివిస్తారు. సో ఆ సప్రెషన్, డిసీజ్ని సప్రెస్ చేయకుండా లోపల నుంచి మనం ఆ డిసీజ్ని హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా బాడీ యొక్క ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆ పేషెంట్గా ఉన్న కంప్లైంట్ని మనం ఏదైతే జీసీఎస్ మెథడాలజీ అని చెప్తుంటాం, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ అని చెప్తుంటాం, శరీర తత్వం అని చెప్తుంటాం. సో ఒక్కసారి మనం ఆ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమోమ్ బట్టి, ఆ జెనెటిక్ కోడ్ బట్టి మనం మెడిసిన్ ఇచ్చామంటే డెఫినెట్గా అది ఎటువంటి డిసీజ్ అయినా దీర్ఘకాలికంగా కాకుండా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ టైంలోనే మనం తగ్గించుకోవచ్చండి. సో ఇప్పుడు మీరు అన్నట్టు స్వల్పకాలిక వ్యాధులు అన్నారు. సో స్వల్పకాలిక వ్యాధులు అంటే జనరల్గా ఇప్పుడు హోమియోపతి అని కానీ ఈ క్రానిక్ డిసీజెస్, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, లేదంటే సోరియాసిస్, థైరాయిడ్, హార్మోన్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటారు. సో అలా కాకుండా జనరల్గా స్వల్పకాలిక వ్యాధులు ఏవైతే మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ డిసీజెస్, ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, జలుబు, దగ్గు, తుమ్ములు వస్తున్నాయి, ఆన్ అండ్ ఆఫ్గా ఒక వారం 10 రోజుల నుంచి కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు, లేదంటే జ్వరం వస్తూ ఉంటుంది. సో ఈ రిపీటెడ్ కంప్లైంట్స్ కూడా మనకి టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి కేసెస్ కూడా మన హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చండి.